విద్యుత్ ఛార్జీల పెంపు వివాదం, రెండో పక్కన అతిసార మరణాలు, మూడో పక్కన వచ్చేటప్పటికి సోషల్ మీడియా అరెస్టులు, ఈ వ్యవహారాల గురించి చర్చ కావాలంటూ ఇప్పుడు ప్రతిపక్షం అంటూ ఉంది. ఎక్కడైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకు అవకాశం ఉన్నది మండలిలో. శాసనసభకి వెళ్ళనటువంటి ఎమ్మెల్యేలు, బట్ మండలిలో మాత్రం ఎమ్మెల్సీలు అందరూ శాసనసభకు వెళ్తున్నటువంటి వేళ వాళ్ళందరూ అక్కడ అధికార పక్షం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఫుల్ హల్చల్ చేస్తూ ఉంటే వాళ్ళని ఘాటైనటువంటి మాటలతో దారికి తెచ్చే ప్రయత్నం చేశారు లోకేష్. ఆయన మాట చాలా ఫస్ట్ టైం ఈ తరహా ఆవేశం అంటున్నారు. అధ్యక్ష, మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాలా? నేను ఏనాడు మాట్లాడాలా? మా సభ్యులు ఏనాడు మాట్లాడాలా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టాడు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ పెట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టుపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది, జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము? మేము మనుషులు కాదా? సొంత తల్లిని అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్న కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. మీరు అక్కడే కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి సార్. అధ్యక్ష, అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి. దానికనే ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు. చాలా స్ట్రాటజిక్గా దెబ్బకొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒకటి, సభ నుంచి పారిపోతోంది ప్రభుత్వం అంటున్నటువంటి వేళ ఆ రోజున సభ నుంచి పారిపోయారు చంద్రబాబు నాయుడు, అప్పుడు చెప్పలేదే మాటలు అన్నటువంటి సందర్భంలో తల్లిని అవమానించేదాకా అక్కడ ఆయన ఏ రోజు కూడా సభకి అటెండ్ కాకుండా లేదు, సింగల్గానే ఉన్నదన్నట్టు నిలబడి మాట్లాడారు అన్నటువంటి పాయింట్ గుర్తు చేసుకొచ్చారు. అదే సందర్భంలో మాట తేడా రాకుండా మధ్యలో జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ గారు అని సంబోధించడం ద్వారా చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్రే పోషించారు.